వాక్యము కొరకై క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ప్రియమైన సహోదరులారా, పెద్దలారా, చదువుకున్న వాక్య భాగములో 2 విషయాలు మీరు గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. క్రొత్త నిబంధన, మొదటిది పాతది అనే 2 మాటలు మన దగ్గర ఉన్న గ్రంథములో 2 భాగాలుగా ఉంది. మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని మన చేతుల్లో ఉంది కదా, అది 2 భాగాలుగా ఉంది. మనం ఎరుగుదుము ఎన్ని భాగాలుగా ఉంది? 2. క్రొత్త నిబంధన, పాత నిబంధన. మొదట పాత నిబంధన ఉంది, తర్వాత క్రొత్త నిబంధన. మొత్తము 66 గ్రంథాలుగా మన మధ్యన ఉంది. ఎవరు చెప్పారు క్రొత్తది పాతదని? ఎవరు చెప్పారు కొత్తది పాతదని? ప్రభువు చెప్పాడు కదా. ఇక్కడ కూడా మనం వచనం చదువుకున్నాం. 8వ అధ్యాయం 13వ వచనంలో హెబ్రీ పత్రికలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత అని ప్రభువు క్రొత్త నిబంధన అన్నాడు. చూడండి ఎక్కడ చెప్పబడిందో ఈ క్రొత్త నిబంధన అని. సువార్తలలో మనకు కనబడుతుంది, మనం చూద్దాము. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనం చివరిలో ఉంది. చూడండి, అక్కడ క్రొత్తది అని చెప్పబడింది, ఇక్కడ క్రొత్త నిబంధన అనే మాట ఉంది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనములో ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. చూడండి, క్రొత్త నిబంధన. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత అన్నాడు. క్రొత్త నిబంధన ఇచ్చాడు ప్రభువు. ఆనాడు శిష్యులకు తెలియజేశాడు క్రొత్త నిబంధన. ఇది క్రొత్త నిబంధన అని ఎవరు తెలియజేశారంటే ప్రభువే తానే. ఇది మానవుడు విభజించిన విభజన కాదు, మానవుడు చెప్పింది కాదు. ఇది ప్రభువే ఆ పాత నిబంధనను కొట్టివేసి పాత నిబంధన పాతదైందని చెప్పేసి క్రొత్త నిబంధనను ఇచ్చాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంటే మన దగ్గర ఉండే గ్రంథము పాత నిబంధన, క్రొత్త నిబంధనగా ఉంది. ఈ పాత కొత్త నిబంధన ఏంటో కొన్ని నిమిషాలు మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. ఏంటి పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, ఎందుకు క్రొత్త నిబంధన ఇచ్చాడు ప్రభు? పాత నిబంధన అంటే ఏంటి, క్రొత్త నిబంధన అంటే ఏంటి? కొత్త నిబంధనకు పాత నిబంధనకు తేడా ఏంటో చూద్దాం. ఆది కాండానికి వెళ్దాం రండి. ఆది కాండము మొదటి 2వ అధ్యాయానికి వెళ్దాం. ఆది కాండం 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు ఏమైనాడంట? జీవాత్మ అయినాడంట. జీవాత్మ అంటే ఏంటి?
జీవము ప్లస్ ఆత్మ. చదువుకున్న వారు ఉన్నారు కదా, సందులు సమాసాలని తెలుగులో మనం వింటుంటాం, స్కూళ్ళలో చదువుతుంటాం. జీవాత్మను విడదీస్తే ఏమవుతుంది? జీవము ప్లస్ ఆత్మ, జీవాత్మ. నరుడిలో ఏమున్నాయంట? జీవము ఉంది, ఆత్మ, రెండూ ఉన్నాయి. జీవము ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు 17వ వచనం చూడండి, ఇదే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞ ఇచ్చినాడు ఒకటి ప్రభు. భూలోకంలో మానవునికి, నరునికి ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలములను తింటే నువ్వు నిశ్చయంగా తినుదినమున, నీవు వాటిని తినుదినముగా నిశ్చయముగా చచ్చెదవని ఆజ్ఞాపించినాడు. నరునికి మొట్టమొదటి ఆజ్ఞ. నరుడు ఎక్కడున్నాడు? 8వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏ తోటలో? మనం అనుకుంటుంటాం అది ఏదేను తోట అని అనుకుంటున్నాం ఇంతవరకు. ఎవరో చెప్పినారు, వింటున్నాము, అది ఏదేను తోట అనుకుంటున్నాం. మళ్ళీ చదవండి వచనం, మీరే చెప్తారు. దేవుడైన యెహోవా తోట పేరా ఏదేను? దేని పేరు ఏదేను? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏం పేరు? అందరూ ఏదేను తోట అంటున్నారు కానీ అసలు విషయాలు అసలు చదవడం, అసలు బైబిల్ను వాని ఇష్టం వచ్చినట్టు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు చదువుకుంటున్నాడు. కానీ ప్రభు ఏ ఉద్దేశాలతో రాయించినాడో, ఆయన ఏమి రాయించినాడో, నీవు ఏమి గ్రహించాలా, మానవుడు ఏమి తెలుసుకోవాలని ప్రభు రచించినాడో అసలు అది అట్లా చదవడంలే మానవుడు. అంటే అలాగూ ధ్యానం చేయడంలే, చదవడం అనకూడదు. కానీ మానవుడు, దేవుడు గ్రంథాన్ని మనుషుడు ధ్యానము చేయాలని ఇచ్చినాడు. కానీ మనుషుడు ధ్యానం చేయడంలోకి చదువుతున్నారు. దాన్ని ఏదో న్యూస్ పేపర్ ఏంటంటే చదువుకుంటూ పోతున్నారు అంతే, మనకేం సంబంధం ఉంది అన్నట్టుగా. కొన్ని సంవత్సరాలుగా ఏదైనా తోట అంటున్నారు కానీ ఎంతోమంది చెప్పేవాళ్ళు చెప్తున్నారు కానీ అసలు తోట పేరు ఏదైనా కాదని అక్కడ ఏమన్నాడు? తూర్పున ఏదేను అని ఒక ప్రాంతం ఉంది. తూర్పున ఏదేనులో ఒక తోటను వేసినాడు ప్రభు. తోట పేరు ఏదేను కాదు, ఆ ప్రాంతం పేరు ఏదేను. దాన్ని బట్టి ఏదైనా తోట అనుకోవచ్చు మనం, ఏమి ఇబ్బంది లేదు. తోటను ఏదైనా అనొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఆ ప్రాంతాన్ని బట్టి తోటను ఏదైనా అంటే ఇబ్బంది ఏమి లేదు. కానీ తోట పేరు ఏదైనా కాదు, ప్రాంతం పేరు ఏదైనా. తూర్పున ఏదేనులో ఆయన ఒక తోటనేసి నరుని అక్కడ పెట్టినాడు. ఆ తోటలో జీవవృక్షము ఉంది. చదువుదాం చూడండి, ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం మనము. 2 చెట్లను వేశాడు కదా, జీవవృక్షము. 9వ వచనం చూద్దాం, కంటిన్యూషన్. 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యనున్న జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఈ తోటలో ఎన్ని రకాల చెట్లున్నాయి? ఎన్ని రకాల వృక్షాలున్నాయి? 3 రకాల వృక్షాలు ఉన్నాయి. మరలా చూడండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షము, ఇవి ఒక జాతి, చూడడానికి బాగుంటాయి, తినడానికి పనికి వస్తాయి, ఇవన్నీ ఇట్లాంటి రకాల చెట్లన్నీ వేసినాడు. అది ఒక జాతి. రెండవది ఏంటి? జీవవృక్షమును రెండవది. మూడవది మంచి చెడ్డలనిచ్చే చెట్టు. 3 రకాల చెట్లు ఉన్నాయి.
ఆ ఏదైనా తోటలో తినడానికి ఉండే చెట్లు ఉన్నాయి, జీవవృక్షం ఉంది, మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఉంది. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వృక్షాలు ఆ చెట్టు యొక్క ఫలాలు తినకూడదు. జీవవృక్షం గురించి కూడా ఆయన ఏం చెప్పలే. ఒక జీవవృక్షం ఉంది అన్నాడు, దాని గురించి ఏం చెప్పలే ఆయన. అవి తినొచ్చా తినకూడదు అని చెప్పలే, ఒక చెప్పాడు జీవవృక్షం అని. సరే, ఇప్పుడు 17వ వచనం మరలా చూద్దాం, మనకు అర్థం కావడానికి వెనక్కి వెళ్ళి తెలుసుకొని వస్తున్నాం. 17వ వచనం చదువుదాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మొట్టమొదట ఇవ్వబడిన ఆజ్ఞ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు యొక్క పండ్లు తినకూడదు అని. సరే, ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. ఇదే ఆదికాండము 3వ అధ్యాయము. మనకు ఏం జరిగిందో తెలుసు చరిత్ర, మీకు మనకు అవసరాన్ని బట్టి అవసరం వచ్చిన వచనాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు 6వ వచనం చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఇది కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నైనా అయినా అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఇప్పుడు మనము ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనానికి ఆదికాండం 3వ అధ్యాయము 6, 7 వచనాలకు ఏమన్నా సంబంధం ఉందా? మీరేమన్నా గమనించారా? కొద్దిగా ఆలోచన చేయండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనానికి ఆదికాండం 3వ అధ్యాయము 6, 7 వచనాలకు ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం మీకు ఏమన్నా కనబడుతుందా? కొద్దిగా ఆలోచన చేయండి. సరే, ఆజ్ఞ అతిక్రమించినారు, బాగానే ఉంది. అక్కడ చెప్పక అక్కడ స్త్రీ లేదు, ఇక్కడ స్త్రీ ఉందా? సరే, ఓకే, మంచిదే. ఒకటి మనకు బాగా కీలకంగా కావాల్సిన ఒక పదం ఉంది, ఒక మాట చెప్పాడు ప్రభు. కరెక్టే, ఇంకా కీలకమైన మాట ఉంది. 17వ వచనానికి ఇక్కడికి ఒక తేడా ఉంది. కరెక్ట్. 17వ వచనంలో 2వ అధ్యాయం 17వ వచనంలో తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడా లేదా? అంటే తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అంటే అర్థం ఏంటి? ఏ రోజైతే ఆ పండు మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ చెట్టు యొక్క పండు మీరు తింటారో, ఏ రోజు తింటారో ఆ రోజే చచ్చిపోతారనే దాని అర్థం కాదా? అంతేనా కదా? మరి 3వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకున్నాం మనం. ఏం జరిగింది తిన్న తర్వాత వారు? కానీ 17వ వచనంలో ఏం చెప్పాడు ప్రభు? చచ్చిపోతారు మీరు తింటానే అని చెప్పాడు. కానీ ఇక్కడ చచ్చిపోయినారా వాళ్ళు? చనిపోలే. ఏంటి ప్రభు ఏం చెప్పినాడు? ఇప్పుడు విషయం ఉంటుంది, మాటకు చెప్తున్నాను, మనం తెలుసు కదా, ఒక విషయం ఉంది, తింటేనే చనిపోతారు కదా. విషయం తాగితే చనిపోతున్నారు ఊర్లలో, పురుగుల మందు విషయము తాగితే ఎక్కువ మోతాదు తాగినారనుకో మనిషి చచ్చిపోతాడు, అవునా? ప్రభువు కూడా ఏం చెప్పాడు? ఆ వృక్ష ఫలమును తింటే చనిపోతారని ప్రభు చెప్పిన తర్వాత జరగకుంటే ఎట్లా? కానీ 3వ అధ్యాయం 6, 7 వచనాల్లో చచ్చిపోయినారా వాళ్ళు? చనిపోయినారా? మరి ఏంటి ఇది విచిత్రం?
తిన్న దినమున అన్నాడు, తింటే మీరు చచ్చిపోతారంటే అది వేరు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. అది ఇప్పుడు ఏదైనా ఒక విషయము మన శరీరంలోకి ప్రవేశించింది అనుకోండి, అది 20 ఏళ్ళ తర్వాత చచ్చిపోతారని అనుకోండి. ఆ విషయం చిన్నగా స్లో పాయిజన్ ఉంటుంది, చిన్నగా ఉండి ఒక 20 ఏళ్ళకి చచ్చిపోతావరా అని చెప్పాడు అనుకోండి డాక్టరు, సరే 20 ఏళ్ళకి చనిపోవచ్చు, లేదా 1 సంవత్సరానికి చచ్చిపోతారు. డాక్టర్ కొందరు చెప్తుంటారు, ఊళ్ళో ఎవరికైనా క్యాన్సర్ వచ్చి ఈ వ్యాధి వస్తే ఒక 6 నెలల కంటే ఎక్కువ బతకడండి డాక్టర్ చెప్పినాడు అంటుంటారు. అవునా? లేదంటే 1 నెల, అంతే, అంతకంటే ఎక్కువ లేదంటున్నారు. 6 నెలలు ఇంకా దినాలే అంటున్నాడు డాక్టరు, ఇంకా రోజులు డేస్ లెక్క పెట్టాలా? అవునా కదా? అంటే అన్ని రోజులకు చనిపోతారని. ఇక్కడ ప్రభు ఏం చెప్పినాడు 17వ వచనంలో? అదే రోజే అన్నాడా లేదా? తినుదినమున తిన్నే రోజే చనిపోవాలి వాళ్ళు. అవునా? అది ఆజ్ఞ. 3వ అధ్యాయం 6-7 వచనాల్లో తిన్నే రోజే చనిపోయినారా వాళ్ళు? చనిపోలే. ఏంటిది? ఆ రహస్యము చాలామందికి అర్థం కావడంలే. ఈ సీక్రెట్ అర్థం కాక అసలు క్రైస్తవ జీవితం అంటే ఏందో జీవించడం తెలియడంలే మనిషికి. ఈ కీలకమైన విషయం తెలియక క్రైస్తవుడు విశ్వాస జీవితం అంటే ఏందో అసలు అర్థం కావడం ఎవరికి? కూర్చొని వింటున్న వాళ్ళకి కాదు, నిలబడి బోధించే వాళ్ళకి తెలియదు అసలు విషయం, మ్యాటరు. వాళ్ళ దగ్గర విషయం లేక ఈ విశ్వాసులు అనబడే వారిని తప్పు మార్గంలో ఈడ్చుకొని పోతున్నారు వారిని. తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు, కానీ మానవుడు చావలేదు. ఎలాగూ చచ్చాడంటే ఈడ 8వ వచనంలో జీవాత్మ అన్నాడు. మనిషిలో ఆత్మ చనిపోయి శరీరంగానే బతికి ఉన్నాడు, అక్కడ అట్లా చనిపోయాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో తినుదినమున 6-7 వచనాల్లో వారి కళ్ళు తెరవబడినాయంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా వారు చనిపోయినారు, శరీరం మాత్రమే బ్రతికింది. ఆ వృక్షం యొక్క ఫలాలు తినేంత వరకు ఆత్మవశములో ఉన్నారు వారు. అందుకు శరీర సంబంధమైన విషయాలు వాళ్ళకు అవగాహనలో లేవు. శరీరం ఏ రకంగా ఉందో, వారు శారీరకంగా ఎట్లున్నారో వాళ్ళకు తెలియదు. వారు ఆత్మవశములో ఉన్నారు. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో ఆత్మీయంగా చనిపోయినారు వాళ్ళు, వారి ఆత్మ చనిపోయింది. ఇంకా శరీరంలో ఉండే ప్రాణం మాత్రమే మిగిలింది. అందుకే 6వ వచనంలో 7వ వచనంలో జీవవాయువును ఊదగా నరుడు, 2వ అధ్యాయం 7వ వచనంలో జీవాత్మ అయినాడు. ఆ జీవాత్మ 3వ అధ్యాయం 6-7 వచనాలకు వచ్చేలోపు ఏమైందంటే జీవం మాత్రం మిగిలింది, ఆత్మ చనిపోయింది. జీవం మాత్రం మిగిలింది, ఆత్మ చనిపోయింది. చూడండి, అదే విషయాన్ని ప్రభువు చెప్పాడు. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథంలో చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని రాశాడు. చూడండి, ఆదాము ఏమైనాడంటే ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని రాయబడిందంటే మొదట జీవాత్మ, జీవించు ఆత్మ, ప్రాణి రెండు ఉన్నాయి. జీవాత్మ కలిగిన నరుడు ఏమైనాడంటే జీవించే ప్రాణి అయ్యను అని రాయబడింది. చూడండి, జీవించే ప్రాణిగా అయిపోయినాడు ఆదాము. ఎక్కడ? 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆదాము హవ్వలు ఆ పండ్లు తినగానే ఆదాము ఏమైనాడంటే జీవించు ప్రాణి మాత్రమే అయినాడు, ఆత్మ చనిపోయింది, ఆయన ఆత్మ. అదే విషయాన్ని ఈ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో ప్రభువు పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉంది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయినాడు. కడపటి ఆదాము అంటే మన ప్రియ ప్రభువు గురించి చెప్పబడుతున్నాడు, ప్రభువు గురించి చెప్పబడి ఉన్నది. మొదటి మానవుడైన ఆదాము వృక్షం యొక్క ఫలాన్ని తినగానే ఆత్మీయంగా చనిపోయి ప్రాణిగా మిగిలిపోయినాడు.
ఇంకా మన ప్రియ ప్రభు వచ్చి ఆయన మరణించేంత వరకు, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచేంత వరకు పాత నిబంధన కాలంలో ఉండే మనిషి అంతా కూడా ప్రాణం మాత్రం కలిగి ఉన్నాడు, ఆత్మ అనేది లేదు మానవునికి. అందుకే మీరు కావాలంటే పాత నిబంధన అంతా చదివి చూడండి. ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలన్నీ కూడా శరీర సంబంధానికి సంబంధించినవి, అంటే శరీరంతో చేసేవి. సున్నతి చేయించుకోవడం, నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు, ఇట్లాంటివన్నీ కూడా అక్షరార్థమైనవి అని క్రొత్త నిబంధనలో చెప్పాడు. అందుకే మనం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నాం. పాతది, అది శరీర సంబంధమైనది, అది కొట్టివేయబడింది, అది పాతగిలిపోయింది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉండే మానవునికి ఆత్మ లేదు. మీరు బైబిల్ కావాలంటే పాత నిబంధన అంతా చదివిరండి. మనిషి ఆత్మ గురించి ఎక్కడ చెప్పబడి ఉండదు. అంటే పలానా మనిషి ఆత్మ, ఇలాగో ఆత్మ అని ఏముండదు. ఎంతసేపు ఉన్నా శరీర సంబంధమైన విషయాలే చెప్పబడి ఉంటాయి. అంటే అబ్రహాము, నువ్వు నా దగ్గరికి రా, నిన్ను గొప్పవాణి చేస్తా, నేను ఆశీర్వదిస్తా, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, ఇవన్నీ ఉంటాయి చూడండి పాత నిబంధన గ్రంథంలో. చాలామంది తెలియక క్రైస్తవులు ఈనాడు కూడా వాగ్దానాలు తీస్తారు. జనవరి రోజు ఇట్లా తీస్తారు, వాగ్దానం తీసి నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను అన్నాడు. అబ్బా, గాడ్ ఈజ్ గ్రేట్ అంటాడు. వాని జీవితాంతం ఎప్పుడు ఉండడు వాడు తలగా. అన్ని చదువుల్లో ఫెయిలే, అంతా ఫెయిలే, వాగ్దానం మాత్రం నేను తలగా ఉంటానంటాడు అని వచ్చిందంటాడు నాకు. ఏంటి, ఎవరి గురించి చెప్పబడింది? ఆ పాత నిబంధన కాలంలో, భౌతిక సంబంధమైన కాలంలో, ఆత్మ మనుషులకు లేని కాలంలో, చుట్టూ పాలస్తీనా దేశంలో వారికి చుట్టూ శత్రువులు ఉన్న కాలంలో నువ్వు భయపడొద్దు, నువ్వు జడియకము, నువ్వు భయపడాకు, నిన్ను తలగా ఉంచుతాను, నిన్ను తోకగా ఉంచాను. వారు ఫిలిస్తీన్ల చేతి కింద, ఐగుప్తులో, వారు బబులోనులో వాళ్ళు చెరకు వెళ్తుంటే ప్రభు డోంట్ వరీ నేనున్నాను, కొంతకాలమే, నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను, ఇట్లాంటి మాటలు వాళ్ళకి చెప్పి వారిని మరలా తీసుకొని వచ్చినాడు ఆయన. పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడానే నేను మీకు చెప్పబోతున్నాను. పాత నిబంధన అంతా శరీర సంబంధమైనది. మీరు పాత నిబంధన వెళ్తే దావీదు ఉన్నాడు, చిన్న గొర్రెల మందలు కాసుకునేవాడు. ప్రభువు దావీదును ఎన్నుకొని ఎంతటి వాణ్ణి చేసినాడు, మహారాజు అయినాడు. ఇశ్రాయేలు దేశానికి, పాలస్తీనా దేశానికి గొప్ప రాజు అయినాడు. ఇశ్రాయేలీలలో అటువంటి రాజు లేడనే పేరు పొందాడు, గొప్పవాడయ్యాడు. చిన్న గొర్రెల మంద కాసుకునేవాడు. అబ్రహాము కూడా, అబ్రహామును దేవుడు పిలవగా అబ్రహాము ఎంత గొప్పవాడైనాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులు కొట్లాడుకున్నారు పశువులు కాయడానికి స్థలం సరిపోలేదని. ఇప్పుడంటే మనకు దీపుగుంట్ల చుట్టూ ఇదంతా పొలాలు వేస్తే పశువులు మేపుకోవడానికి ఇబ్బంది. మీ ఊర్లో అన్నీ కలిసి 100 పశువులు ఉండవు కదా, పశువులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేపుకోవడానికి ఇప్పుడు స్థలాలు లేవు. అప్పట్లేంది అంత పొలాలు ఎక్కడ ఉండే? అబ్రహాము కాలం అంటే ఇంచుమించు 4000 ఏళ్ళ క్రితము. 4000 ఏంది, ప్రభువు వచ్చేంత వరకు 2000 ఏళ్ళు, అంతకుముందు ఒక 2000 ఏళ్ళు, అంతేలేండి, ఇంచుమించు 4000. అన్ని వేల సంవత్సరాల క్రితం అంత పొలాలు వేసేవాళ్ళు ఎవరున్నారు? అయినను వాళ్ళకు స్థలం సరిపోలేదంటే ఎంత విస్తారమైన మందలు కలిగిన వాళ్ళు, ఎంత విస్తారమైన పశు సంపద కలిగిన వాళ్ళు వారు. అట్లా వాళ్లకు స్థలం సరిపోలే, అంతగా ప్రభు ఆశీర్వదించినాడు. ఇప్పుడు చూడండి క్రొత్త నిబంధన గ్రంథంలో వారి గురించి ఏమి రాయబడిందో. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఆస్తిని నమ్మెను, అతడు గొప్పవాడయ్యాడు లేదా అతడు నీతిమంతుడయ్యాడు అని రాయబడిందా? అబ్రహాము గొప్ప ఆస్తిపరుడు కదా. మరి క్రొత్త నిబంధనలో ఎందుకు అబ్రహాము ఆస్తి గురించి చెప్పడం లేదు? పాత నిబంధనలో అంత ఆస్తిపరుడే.
ఆ ఆస్తిపరుడైన అబ్రహాము గురించి మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతి అంటున్నాడు. కానీ అబ్రహాము ఆస్తిని నమ్మెను అని అతని ఆస్తి గురించిన ప్రస్తావన లేదు. చూడండి ఎందుకు లేదు. ఇదే ఇంకొక వచనము చూడండి, ఇదే క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, ముగిస్తాను నేను. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుటూ వచ్చెను అని ఈయన గురించి నీతిమంతుడు నీతి గల మనసు అని 3 సార్లు రాయబడింది. ఈ 2 వచనాల్లో 7వ వచనంలో నీతిమంతుడు అని, 8వ వచనంలో నీతిమంతుడు అని, 8వ వచనం చివరిలో నీతి గల తన మనస్సు అని. లోతును గురించి నీతి 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 అని 3 సార్లు రాయబడింది. లోతు కూడా అబ్రహాం అంత ఆస్తి కలిగినోడు, ఈయన మంచి ఆస్తి కలిగినోడే. ఈయన ఆస్తి గురించి రాయబడలేదు. చూడండి, అబ్రహాము యొక్క గల్తీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము యొక్క భౌతిక స్థితిని గురించి రాయబడలేదు. పేతురు పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాల్లో లోతు యొక్క భౌతిక స్థితి గురించి రాయబడలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. తరువాత అతన్ని తొలగించి అంటే పైన కీషు కుమారుడైన సౌలు ఉన్నాడు. సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదును గూర్చి చూసారా ఏం రాయబడిందో? అంత గొప్ప రాజే ఆ రాజును గూర్చి ఏమని కనుగొన్నాడంట? నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు అన్నీ అతని గూర్చి ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు. దావీదును గురించిన భౌతిక సంబంధమైన విషయాల గురించి, ఆయన గొప్ప రాజని, ఆయన ఆస్తిని, ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడని, ఆయన దేవాలయం కట్టించడానికి ఎంత ఆస్తిని సమకూర్చాడని, ఆయనకుండే గొప్పతనం గురించి కానీ, ఆయన సంపాదించిన సంపాదన గురించి కానీ, చిన్న మంద నుంచి గొప్ప రాజుగా అయ్యాడని ఆ భౌతిక సంబంధమైన విషయాల గురించి చెప్పడం లేదు ప్రభువు. దావీదుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములని నెరవేర్చువాడని ఆత్మ సంబంధమైన సంగతులను ప్రస్తావిస్తున్నాడు. ప్రియమైన వారలారా, పాత కొత్త నిబంధనలకు తేడా అంటే ఏంటంటే, పాత నిబంధన గ్రంథం అక్షరార్థమైంది, భౌతిక సంబంధమైంది. క్రొత్త నిబంధన గ్రంథం ఆత్మ సంబంధమైంది, ఆత్మీయ సంగతుల గురించి చెప్పేది. అందుకే సంఘములో అందరూ సమానమని చెప్పేది క్రొత్త నిబంధన గ్రంథం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పేది క్రొత్త నిబంధన గ్రంథం. శరీర సంబంధంగా ఉండే, భౌతిక సంబంధంగా ఉండే విషయాలను ప్రభువు తాను మరణించడం ద్వారా క్రొత్త నిబంధనగా అనగా ఆత్మ సంబంధిగా మనిషిని మరలా జీవింపజేసినాడు. చూడండి చివరి 2 వచనాల్లో, అదే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూసి మనం ముగించుకుందాం. ఎలాగూ క్రొత్త నిబంధన అయిందో, ఈ క్రొత్త నిబంధన దేని గురించి చెప్తుందో మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై
మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ మనిషిని మరలా జీవింపజేశాడు. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనంలో చనిపోయిన మనిషిని మన ప్రియ ప్రభు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, ఆయన యందు మనం విశ్వసించుట ద్వారా మనిషిని మరలా ఏం చేసినాడు? జీవింపజేసినాడు. 46వ వచనం, ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి వాడెట్టివాడో మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరించి ఉంటాం. ఇక్కడ 45వ వచనం నుండి 49 వరకు ఏం చెప్పాడంటే, మొదటి మనుషుడైన ఆదాము జీవించే ప్రాణిగా అయిపోయినాడు, ఆత్మీయంగా చనిపోయినాడు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన మన ప్రియ ప్రభు ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, ఆయన బోధించుట ద్వారా, ఆత్మ సంగతులే ఆయన బోధించాడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా మనిషి మరలా ఆత్మీయంగా జీవింపజేశాడు. మరలా మనిషి ఆత్మీయంగా జీవించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ క్రొత్త నిబంధన కాలం ఆత్మీయతకు సంబంధించింది. అందుకే ఒక శరీరంలోనిది, ఒక రక్తంలోనిది మనం భుజించాం, తాగాం. ఆత్మ సంబంధమైన కాలం, ఏ భేదము లేదు, అందరూ అని అన్నాడు రోమపత్రికలో. కాబట్టి పాత నిబంధనలో చెప్పబడినవన్నీ భౌతిక సంబంధమైనవి. వాటిని పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన సంగతులను మాత్రమే మన జీవితాలకు మనము అనువదించుకోవాలి. ఏ విషయమైనా పాత నిబంధన గ్రంథంలో ఉంటే అది ఆత్మ సంబంధమైన సంగతి అనుకోండి, మనం అనువదించుకోవచ్చు మన జీవితాలకు. కొన్ని ఉంటాయి శరీర సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి. ఇప్పుడు నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు కదా. చాలామంది ఆ వాగ్దానం తీసుకుంటారు. ఇప్పుడు క్రైస్తవులు అనే ఉన్నాం కదా, ఎక్కువ బీదలు ఏ జాతిలో ఉన్నారు? ఎక్కువ బీదలు ఎవరిలో ఉన్నారు? క్రైస్తవులు అనేబడే వారిలో ఎక్కువ బీదలు ఉన్నారు. వాగ్దానం ఏమో నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాలని ఉంది. దాని ప్రకారము ఎవరు బాగా ధనికులుగా ఉండాలా? మరి ఎవరున్నారు కదా? వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము. పాత నిబంధన కాలంలో భౌతిక సంబంధమైన స్థితి అది, భౌతిక సంబంధమైన సంగతి అది. ఆ కాలంలో ఇశ్రాయేలును తలగా ఉంచుతున్నాడు, ఉంచాడు. ఈనాటికి వారు తలగానే ఉన్నారు. యుద్ధం జరుగుతుంది కదా ఇశ్రాయేలీలకు, వారిని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, తలగానే ఉన్నారు. వాస్తవమే అది. కానీ ఈ ఆత్మీయ కాలంలో పాత నిబంధనలు ఉండే భౌతిక సంబంధమైన ఇప్పుడు వర్తించేసుకోవడానికి లేదు. ఆత్మ సంబంధమైన సంగతులనే పాత నిబంధనల నుంచి మనం తీసుకోవాలా. క్రొత్త నిబంధనలో చెప్పబడిన సంగతులను అన్నింటినీ మనం అనువదించుకోవాలా. అందుకే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో పాత నిబంధన పాతగిలిపోయింది అన్నాడు, పాతబడిపోయింది అన్నాడు. అది కొట్టివేయబడింది అని రాయబడింది. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన వారం కాబట్టి ఆత్మ సంబంధమైన సంగతులను, అబ్రహాము గురించి ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పబడినాయి, దావీదు గురించి ఆత్మ సంబంధమైనవి చెప్పబడినాయి. కాబట్టి మనం కూడా ఆత్మ సంబంధులు అన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూచుకుంటూ వెళ్ళాలని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినాయి. కాబట్టి అలాగే మనం ఆత్మ సంబంధము కలిగిన వారంగా ఉండి
ఆత్మ సంబంధంగా జీవించి ఆత్మ సంబంధమైన సంగతులు క్రొత్త నిబంధన గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. అలాగే పాత నిబంధనలో ఉండే ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూసుకుంటూ వాక్యము ద్వారా మనం సరిచూసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ప్రభువు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగూ ప్రభు తన ఆత్మ ద్వారాను వాక్యం ద్వారాను మనం నడిపించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడగు మా తండ్రి, ఈ ప్రభు దినమున మీ పాదములకు మరొక మారు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీ వాక్యాన్ని విన్నాం. ఆదాము ఆ పండు తినదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నారు. ఆయన ఆత్మీయంగా చనిపోయాడు. అయితే మా ప్రియ ప్రభు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చడం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా జీవించినందుగా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేము కూడా ఆత్మ సంబంధము కనుక ఆత్మ సంబంధమైన సంగతులతో మేము సరిచూచుకుంటూ ఆత్మ కలిగిన వారంగా జీవించుటకై కృప చూపమని, మీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించమని, మీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని, తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మాతో కూడా ఉండుమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని, మరి నాయన ప్రమీల పెళ్లి ప్రకటన చదివి ఉన్నాం. ఈ నెల 14వ తారీఖున జరగబోయే పెళ్లి కొరకై ప్రార్థన చేస్తున్నాం. పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను దీవించండి. ఆ రెండు కుటుంబాలను పెళ్లి కొరకై సిద్ధపరచమని, ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి అన్నిటినీ మేలు కలగజేసి సమకూర్చి 14వ తారీఖున ఘనమైన వివాహం అన్నారు, ఘనంగా జరిగించుమని, రెండు కుటుంబాలకు సంతోషాన్ని కలగజేయమని, వారిరువురు ఏకము కాబోచుండగా ప్రభువా ఆ పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని రెండు కుటుంబాలను దీవించమని, చేరి వచ్చిన అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోనమని, మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.